వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల తూటాలతో ఆయన్ని మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే ఇటీవల ఒక 4 రోజుల క్రితం జనసేన అధినేత రాజోలు నియోజకవర్గంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఈరోజు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో ఈయన ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన మాట్లాడినటువంటి మాటల మీద తెలంగాణ వ్యాప్తంగా జన సైనికులు ఫైర్ అవుతూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడనివ్వకపోవటానికి మీకేం అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకుండా ఉండే పరిస్థితి లేదు అనేది సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా మనతోటి పాలకుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగేష్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే నగేష్ గారు. రైట్, పాలకుర్తి నియోజకవర్గం నుంచి నగేష్ గారు ఉన్నారు, జనసేన ఇన్ఛార్జి. నగేష్ గారు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ఆయన సంచలన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని. సో ఏంటి, ఎలా చూస్తారని కామెంట్స్ మీరు ఓ తెలంగాణ చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పాలకుల నియోజకవర్గానికి? బ్రహ్మనాయుడు గారు, మా అధినేతను వారు టార్గెట్ చేసి మాట్లాడడము అంటే సినిమాలు ఆప్తము క్షమాపణ చెప్పాలంటే అంత పెద్ద మాటలు అయితే మా అధినేత గారు మాట్లాడలేదు. తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ మట్టి అన్నా ఆయన ఎంతో గౌరవంగా భావించే నాయకుడు. ఆయనే లీడర్గా కానప్పుడే, అంటే నాయకుడు కానప్పుడే తెలంగాణకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు అయితే కాదు కదా కోమటిరెడ్డి గారు. ఆయనే ఆపలేకపోయిండు. ఆపితే ఆపనియండి, ఎంత దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపండి. కానీ ఒకటండి, ప్రజలు చూస్తున్నారు, ఆయన ప్రపంచంలోనే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడడం వాళ్ళ యొక్క సంస్కారానికే వదిలేస్తున్నాం. మేము వీళ్ళలాగా లూజ్ టాక్ చేయము, మా నాయకుడు మాకు నేర్పించలేదు అలాంటి. అంటే ఆయన వాళ్ళు తిట్టినంత మాత్రం ఇతను ఒక్కడే కాకుండా అసెంబ్లీలోకి వచ్చి కూడా అసభ్యంగా మాట్లాడే వ్యక్తి కోమటిరెడ్డి గారు. ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఒక మంత్రి, ఆ మంత్రి స్థానంలో ఉండి మన తెలంగాణ ప్రజలను అవమానించినంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏం చేస్తున్నారా? ఇచ్చిన 6 గ్యారెంటీలలో వీళ్ళు ఏమైనా సక్రంగా చేసిల్లా? మొన్న ₹1 కోటి కాదండి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి గౌరవంగా ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి స్తోమత వీళ్ళకున్నదా? ఎవరో మొన్న రీసెంట్లీ బాల్మూరు వెంకటట, ఆయన ఎవరో కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. అంటే వీళ్ళు ఏంటంటే ఆయన ఒక పేరు పలికితే వీళ్ళు హైలైట్ అవుతారని ఆ యొక్క వాదన తప్ప వీళ్ళని మేము పరిగణలోకి తీసుకుంటలేం నాయకులుగా. ప్రజలు కూడా అట్లనే ఉన్నారండి. బ్రహ్మనాయుడు గారు, విషయం ఏంటంటే మా అధినేతను ఏమన్నా కూడా మా అధినేత వాల్యూ ఏందో, మా అధినేత సేవా మార్గం ఏందో, ఆయన ఆశయాలు ఏందో, ఆయన సిద్ధాంతాలు ఏందో మా అందరికి తెలుసు. వీళ్ళు తిట్టినంత మాత్రాన మొన్ననేమో జగదీష్ రెడ్డి, ఇవాళ వీళ్ళు ఒకరికి ఒకరు పొన్నం ప్రభాకర్ అంటారు, వివేకం అంటారు. వివేకం ఉన్నది ఆయనకు? ఆయనకి ఏం వివేకం ఉందండి? ఏం చెప్తాను తెలంగాణ ప్రజలకు? ఆయన మంత్రి సంగతి చాలా మంది తెలియదు. ఉప ముఖ్యమంత్రి ఇంకొక అతనేమో నిన్ను ఉరికించుకుంటా, తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటూ కొడతారు అని అంటే ఆ స్థాయి వాళ్ళకుందా? ఏమండి బ్రహ్మనాయుడు గారు, దేశం అంటే ఇంత అవేర్నెస్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏందనేది ప్రజలకు తెలుసు. వీళ్ళ ముఖాలకు అంటే మా దరిద్రానికి తెలంగాణకు ఒక పట్టిన శని వీళ్ళంతా. సరే, తొందరలోనే జనసేన ఏందనేది మేము చూపెడతాం. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏమి కూడా మేము పరిగణలోకి తీసుకోము. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన చెగువీర ఆశయాలండి, ఆయన అంబేద్కర్ ఆశయాలు, ఆయన సుభాష్ చంద్రబోస్ ఆశయాలు కాదు. సినిమా ఆడని అని అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో. సార్
సినిమాటోగ్రఫీ మంత్రి గారే సినిమాలో ఆడనేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మరి ఆ మంత్రికి ఆ ఛాలెంజ్ చేసిండు కదా, అది చేయమన్నాను సార్. హ్మ్. అది చేయమని దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రివే చెప్తున్నావు కదా, దమ్ము ధైర్యం ఉంటే ఆయన సినిమాలు ఆపండి. అరే అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారే సినిమాలు ఆపినా కూడా మాకు ఏం పరగలేదు. ఆయన సినిమాలు ఆపినా ఆపకపోయినా గ్రామాలల్లో పరదాలు వేసుకొని చూస్తారండి ఓకే, అభిమానులు, పరదాలు వేసుకొని చూస్తారు. ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి ఏం వెలుగా పెడతా అంటే సినిమాగ్రఫీ తెలంగాణలోకి ఏం చేసిండు ఈయన? ఈ సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణ ప్రజలను ఏమన్నా కళాకారులను తీసుకొచ్చిండా ఎవరికన్నా? అంటే తెలంగాణ ప్రజలను ఏమన్నా హైలైట్ చేసిండా? ఆయన తెలంగాణ సీఎం అదే 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 సినిమాటోగ్రఫీ మంత్రి అంటే మాకు చెప్పండి, ఆయన ఏం చేసిండు? ఆయన ఆపే దమ్ముందా? ఇప్పుడు మేము అంటున్నాం బ్రహ్మనాయుడు గారు, ఆయన ఒక నిజంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉందండి, దాన్ని ఆపమను. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని ఆపమను. వీళ్ళకి ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళను ఇక్కడ ప్రజలు ఎవరు గుర్తించట్లేరు క్షేత్రస్థాయిలో. అంటే ఐడెంటిఫికేషన్ లేదు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేదంటారు మీరు? లేదండి, 100% లేదు. ఎక్కడ తిరుగుతాలని ప్రజలలో? మా నాయకుడు నిత్యం తిరుగుతున్నాడు ప్రజలలో. నెక్స్ట్ తెలంగాణలో కూడా మా నాయకుడు వచ్చే టైంకి వస్తాడు. మేము తిరుగుతున్నాం, ఇక్కడ కూడా సమస్యల మీద పోరాడతాం. వీళ్ళు ఇచ్చిన హామీలు చక్క పెట్టుకోలేని వీళ్ళు ఇల్లే బాగలేదు, పక్కిల్లు గురించి ఆలోచిస్తాడు. వీళ్ళకి అవసరం అండి? అది ఇచ్చిన హామీలు ఒక్కటన్నా చేశారా? ఆ హామీల మీద మేము ఆల్రెడీ ఫైట్ చేస్తూనే ఉన్నాం. బ్రహ్మనాయుడు గారు, మా అధినేత యొక్క అంటే స్థాయి ఏందనేది ప్రజలకు తెలుసు, దేశ ప్రధానికే మా అధినేత స్థాయి తెలుసు. రైట్, మొత్తానికి ఆయన సినిమాలు ఆపేంత సాహసం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లేదంటారు. తెలంగాణలో కాదండి, ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా ఆయన సినిమా ఆపే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రం అని కాదు, ఆయన స్థాయి దాటిపోయింది. ఆయన దేశ నాయకుడు అండి. వీళ్ళు ఇక్కడ గల్లీలలో ఉన్నారు, ఇక్కడ ఈయనకు ఇన్ని సంవత్సరాలని ఆయనకు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటాడు. వాళ్ళు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వ్యక్తే కదా ఈ కోమటిరెడ్డి గారు. ఆయనకు అంటే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద నాయకుడినే, జగన్మోహన్ రెడ్డి గారినే, సోనియా గాంధీని ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి గారినే అర్ధ పాతాళానికి దొక్కి ఇలా భారతదేశం కాదు ప్రపంచం నలుమూలల ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసండి ప్రపంచానికి. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన ప్లస్ ఏమన్నా అంటే ఆ సమయంలో ఆయన ఏం డ్రింక్ చేసుకుని ఆ మాట మాట్లాడిండో మరి అంటే మంత్రి అన్న సంగతి కూడా ఆయన మర్చిపోయింది. అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఆ నాయకుడికి ఎలాంటి ప్రజాదరణ ఉంది, మనం ఏం మాట్లాడితే మనకి వీళ్ళకి ఇంత నెగిటివ్ అండి. అది ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత పవన్ కళ్యాణ్ గారిని అన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. వీళ్ళు ఎందుకు నచ్చడం లేదు? అసలు అక్కడ సరిగ్గా వినాలండి బ్రహ్మనాయుడు గారు. తెలంగాణ ప్రజల దిష్టి తాకిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనలేదు. వీళ్ళు దీన్ని క్రియేట్ చేస్తున్నారు. మాకు మంచిదే అండి, వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల కూడా మాకు మంచిదే జనసేన అనేది. సో తెలంగాణలో మీ పార్టీని వాళ్ళే పెంచుతున్నారంటారా ఈ కామెంట్స్ తోటి? ఇది వాళ్ళే పెంచుతున్నారు, వాళ్ళే కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుందని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారండి. రైట్, ధన్యవాదాలు నగేష్ గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. రైట్, మరి మొత్తానికి పాలకొల్లు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కూడా జగన్మోహన్ రెడ్డినే అధోపాతాళానికి తొక్కాడు మా నాయకుడు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరెంత అని చెప్పేసి మరి తెలంగాణ జనసేన పార్టీ చెందినటువంటి ఇన్ఛార్జీలు కూడా మరి తెలంగాణ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అయితే ఫైర్ అవుతున్నారు.